బాలుగారు పాడాక రజనీకాంత్ స్టైల్ ఆఫ్ సింగింగ్కి బీజం పడ్డ పాట మాత్రం అందమైన అనుభవం చిత్రంలో బాలుగారు పాడిన సింగపూర్ సింగారి అన్న ఆత్రేయ గీతం. ముందు ఆ పాట బాలుగారి నోట విందాము. ఆ తర్వాత ఆ చిత్ర దర్శకులు బాలచంద్ర గారి దూరదృష్టి ఎంత గొప్పదో బాలుగారిని అడిగి తెలుసుకుందాము. సో లెట్స్ ఇన్వైట్ బాలుగారు. సింగపూర్ సింగారి వయసు పొంగు వయ్యారి, సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి, రాజమండ్రి కోడలుగా రానుంది. సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి, రాజమండ్రి కోడలుగా రానుంది, రాజమండ్రి కోడలుగా రానుంది. ఆహా మన్మథలీలమ్మా ఈ జన్మకు చాలమ్మా, మన్మథలీలమ్మా ఈ జన్మకు చాలమ్మా. సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి, రాజమండ్రి కోడలుగా రానుంది, రాజమండ్రి కోడలుగా రానుంది. దొరికింది కుర్రపు లాడ, దొరుకుతుందనుకుంటి గుర్రం, ఊరంతా గాలిచ్చినాను, గాడిదైపోయాను నేను. నేను అలసిపోయి సొలసిపోయి మరిచిపోయి నిలిచిపోతే మెరుపల్లె వచ్చావు శంభో, నా నిదురపోయి అదిరిపోయి ఊగబోయి ఆగిపోతే గిలిగింత పెట్టావు శంభో. ఇది మన్మథలీలమ్మా ఈ జన్మకు చాలమ్మా, ఇది మన్మథలీలమ్మా ఈ జన్మకు చాలమ్మా. సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి, రాజమండ్రి కోడలుగా రానుంది, రాజమండ్రి కోడలుగా రానుంది. కళ్ళు నా కళ్ళు కలిసి, నీ కోర్కె నా కోర్కె తెలిసి, నీ సొగసు పువ్వల్లె విరిసి, నా వయసు గువ్వల్లె ఎగసి, నిన్నదును చూసి జగువ చేసి చెయ్యి వేసి చుట్టుకుంటూ మంచల్లె కరిగావే శంభో. నీ సిగ్గు చూసి ఆకలేసి చెమట పోసి దాహం వేసి అల్లాడిపోతున్న శంభో. ఇది మన్మథలీలమ్మా ఈ జన్మకు చాలమ్మా, ఇది మన్మథలీలమ్మా ఈ జన్మకు చాలమ్మా. సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి, రాజమండ్రి కోడలుగా రానుంది, రాజమండ్రి కోడలుగా రానుంది. ఆవిడ అడిగారు కదా బాలచంద్ర గారి గురించి అని. సరే అవును సార్, అడిగాం. బాలచంద్ర గారి దూరదృష్టి గురించి అడిగాం. ఒకసారి ఆయనది వేరే తమిళ సినిమా రికార్డింగ్ జరుగుతున్నప్పుడు వాహిని రికార్డింగ్ స్టూడియోలో టీ బ్రేక్లో బయట కూర్చున్నాం. కన్నదాసన్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఆయన, నేను కూడా. అప్పటికే ఒక సినిమాలో 2 సినిమాలను యాక్ట్ చేశారు. నేను ఇలా ఉన్నాను, నా ఎదురుగుండా బాలచంద్ర గారు ఉన్నారు. వాళ్ళు ఒకసారి వెనక్కి తిరిగి చూడు అన్నాడు. వెనక్కి తిరిగి చూశాను. అక్కడ ఎవరో 2-3 పిల్లలు నిలబడి ఉన్నారు, యంగ్ గాయ్స్. మధ్యలో ఉన్నాడే నల్ల చొక్కా నల్ల ప్యాంట్ వేసుకొని నల్లవాడు, వాడి గురించి నీ అభిప్రాయం ఏంటి అన్నాడు. ఒకసారి ఇలా తిరిగి చూశాను, చింపిరి జుట్టుతోటి మామూలుగా ఉన్నాడు. అతని గురించి ఏం చెప్పమంటారు సార్, ఏంటి అతను, నేను సింగరా లేకపోతే ఆర్టిస్టా అని. వాచ్ మై వర్డ్స్. అతి త్వరలోనే తమిళ సినిమా పరిశ్రమను శాసించి ఒక గొప్ప నటుడు అవుతాడు అతను అని చెప్పాడు ఆయన. ఎందుకన్నాడో నాకు అర్థం కాలేదు. ఆయన దీర్ఘదృష్టి ఏమిటో. వెన్ ఐ లుక్ బ్యాక్ అట్ హిమ్, హీ లుక్డ్ వెరీ వెరీ ఆర్డినరీ టు మీ. ఆయనకు మాత్రం ఏం కనబడుతుందో నాకు అర్థం కాలేదు. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా కూడా సూపర్ స్టార్ అంటే ఒక రజనీకాంత్ అనేటటువంటి
ఆయన గొప్పతనం ఏంటంటే కమల్ హాసన్ని పెంచింది ఆయనే, రజనీకాంత్ని కని పెంచింది ఆయనే, బాలసుబ్రహ్మణ్యానికి మొదటిసారి తమిళంలో అవకాశం ఇచ్చింది ఆయనే. సో మీరు ఇంకోటి గమనించారో లేదు, ఆయన తీసే సినిమాలన్నీ కూడా చాలా రొమాంటిక్గా ఉంటాయి. అందులో హీరోల పేర్లన్నీ కూడా బాలుయే ఉంటుంది ఎక్కువ.